డిఎండి వ్యాధితో మంచానికే పరిమితమైన బాలుడి చివరి కోరిక నెరవేరుతుందా? తన ఆరాధ్య నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందా? వరంగల్ కు చెందిన బాల అభిమాని పొనుగోటి నిరంజన్ ఎదురుచూపులు ఫలిస్తాయా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు అతని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని డబ్బాల ప్రాంతానికి చెందిన పొనుగోటి రామగోపాల్ లక్ష్మీ దంపతులకు నిరంజన్ ఏకైక కుమారుడు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే నిరంజన్ చదువులోనూ ఆటపాటల్లోనూ ముందుండేవాడు. పాఠశాలలో స్నేహితులతో కలిసి సందడిగా గడిపేవాడు. పాటలు వినడం, డాన్సులు చేయడం అతనికి ఎంతో ఇష్టం. 7వ తరగతి వరకు సాధారణ బాలుడిలాగే ఆరోగ్యంగా ఉల్లాసంగా జీవించిన నిరంజన్ జీవితంలో 8వ తరగతిలో అనూహ్యమైన మలుపు వచ్చింది. మొదట్లో స్వల్ప అస్వస్థతగా కనిపించిన సమస్య క్రమంగా తీవ్రతరమైంది. నడవడంలో ఇబ్బందులు ఎదురుకావటం మొదలైంది. చేతులు, కాళ్లు బలహీనపడ్డాయి. కుటుంబ సభ్యులు అనేక ఆసుపత్రులను సంప్రదించారు. పలు పరీక్షలు ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనమవుతుంటాయి. కాలక్రమేణా స్వయంగా నడవటం, కూర్చోవటం, నిలబడటం వంటి సాధారణ పనులు కూడా కష్టమవుతాయి. వయస్సు 16 సంవత్సరాలు దాటినా శరీర ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమవడంతో చూడడానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు. తన కుమారుడు రోజు రోజుకు బలహీన పడుతున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఎన్నో చికిత్సలు చేయించినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా నిరంజన్ కు ఒకే ఒక్క ఆనందం ఉంది. అది పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం. ఆ అభిమానం చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ ను అపారంగా అభిమానించేలా చేసింది. సరిగ్గా లేకపోయినా నిరంజన్ కు ఒకే ఒక్క ఆనందం ఉంది. అది పవన్ కళ్యాణ్ పై ఉన్న అపారమైన అభిమానం. చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ సినిమాలు, పాటలు అతనికి ఎంతో ఇష్టం. ఆరోగ్యం క్షీణించిన తర్వాత కూడా నిరంజన్ పవన్ కళ్యాణ్ డాన్సులు, వీడియోలు చూస్తుంటాడు. శారీరకంగా బలహీనపడినా తన అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. I
బాబుతో మాట్లాడతాం. జీవితంలో ఒక్కసారైనా ఆయనను ప్రత్యక్షంగా చూడాలని నిరంజన్ ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ప్రస్తుతం అదే తన అతిపెద్ద కోరికగా మారింది. నిరంజన్ పరిస్థితి గురించి తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, సామాజిక సేవకులు ఇప్పటికే అతని ఇంటికి వచ్చి పరామర్శించారు. పలువురు ఆర్థిక సహాయం కూడా అందించారు. కానీ నిరంజన్ మాత్రం తన అభిమాన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో తన కుమారుడి కోరికను నెరవేర్చాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చి నిరంజన్ ను పరామర్శిస్తే అతనికి అపారమైన ఆనందం కలుగుతుందని వారు నిరంజన్ కోరుతున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ కు వెళ్లి బాలుడిని పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. బాలుడి కోరిక మేరకు ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. అభిమానం, తన అభిమాని తన కోసమే రావాలంటూ ఒక అభిమాని పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే వరంగల్ బిడ్డ అయినటువంటి పునుగోటి నిరంజన్ మనతో ఉన్నారు. ఆయన కోరిక ఏంటి, ఆయనకు సంబంధించిన వ్యాధి పరిస్థితి ఏంటి, ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఎదురు చూసే వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహానుభావుడు తన చేతుల మీదుగా ఈ బాలుణ్ణి ఎత్తుకోవాలి, తన చేతిలో చేయి కలపాలని చెప్పేసి తల్లిదండ్రుల కోరికలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ హీరో ఎవరో కాదు, మన సినీ నటుడు, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇక్కడ ఉన్నటువంటి వీర అభిమాని, మృత్యుతో పోరాడుతున్నటువంటి అభిమాని, మృత్యుతో పోరాడుతూనే తన పవనసుత హనుమాన్ను దర్శించుకోవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు పునుగోటి నిరంజన్ మనతో ఉన్నాడు. నిరంజన్, ఎక్కడి నుంచి నీకు ఈ డిసీజ్ వచ్చింది? ఈ డిసీజ్ని ఏమని చెప్పుకుంటున్నారు అసలు? నా డిసీజ్ పేరు పారాథైరాయిడ్ కిడ్నీ ఫంక్షనింగ్. అది నాకు ఆర్థోపెడిక్స్ 7 years నుంచి ఇట్లయింది. ఏం చేస్తున్నావు నువ్వు? డిసీజ్ వచ్చిన దగ్గర నుంచి నీకు ఫస్ట్ నుంచి చదువుకునే సమయంలో చదువు మీద ఇంట్రెస్ట్తో పాటు ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉంది? ఆ తర్వాత డిసీజ్ తర్వాత నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏమేమి చూస్తున్నావు అడివి? పవన్ కళ్యాణ్ ఇంకా రేవంత్ రెడ్డి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇష్టం? రేవంత్ రెడ్డి అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడింది కదా, చూడంగా నచ్చింది. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇష్టం. గబ్బర్ సింగ్ నేను సింహంలో అంటున్నాను, దానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా అంత సేమ్ టు సేమ్. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ డైలాగులు చూసి, ఆయన ఎలక్ట్ చూసి చాలా ఇష్టపడ్డావు. సో ఆయనే ఈరోజు నీ దగ్గరికి వస్తారని భావిస్తున్నావా? తప్పకుండా వస్తారనుకుంటున్నారా? ఓకే, ఇది నిరంజన్లో ఉన్నటువంటి మనసులో మాట. తన అభిమాని, తన వీర హీరో అయినటువంటి తన కోసం వస్తారని అభిమానంతో తను ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక వారి తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బాబు పరిస్థితి ఏంది, అసలు ఏంది డిసీజు, ఎట్లా వచ్చింది ఇది? నేను బాబుకి 7 yearsలో వచ్చింది. ఇది బాబుకి కిడ్నీస్ ప్రాబ్లం అని చెప్పి 7 yearsలో పుట్ట వాపు వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంజిఎంలో ఒక 6 months దాకా అడ్మిట్ చేసుకున్నారు. 6 months తర్వాత అడ్మిట్ చేసుకున్నాక ఇక్కడ కాదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్ళి యశోద అవన్నీ తీసుకెళ్ళాక ఇక్కడ కూడా కాదు, గాంధీకి తీసుకెళ్ళండి అని చెప్తే గాంధీకి తీసుకెళ్ళాం. గాంధీలో ఒక 1 month జాయిన్ చేసుకున్నాక బాబుకి కిడ్నీలలో ప్రాబ్లం ఉంది. లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది, ఫంక్షనింగ్ ఆగిపోయింది. అంటే మరి దీని ప్రాసెస్ ఎట్లా సార్ అంటే, ఆపరేషన్ చేయాలి బాబు, దీనికి స్టంట్ వేయాలంటే సరే చేయండి సార్ అంటే స్టంట్ వేసారు సార్. స్టంట్ వేసాక కూడా బాగానే ఉన్నాడు బాబు, డ్యాన్స్ చేసాడు, చాలా బాగున్నాడు, మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా చేసాడు. ఈ 4-5 years నుంచి బాబు గ్రోతింగ్ ఆగిపోయింది. 3 months బాబు దాకా ఉన్నాడు. 3 to 4 months బాబు లెక్కుంటాడు. కాళ్ళు పనిచేయి, చేతులు లేవోయి. షర్ట్ వేసుకుందామన్నా కానీ చేతులు ఇది కావు సార్, అంత ప్రాబ్లం ఉంది బాబుకి. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. ఇక బాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, చాలా చిన్నప్పటి నుంచి. గబ్బర్ సింగ్ అయితే దగ్గర ఒక 300 times ఇంట్లోనే టీవీలోనే చూస్తాడు. ఇప్పటికి కూడా అట్లనే చూస్తాడు. గబ్బర్ సింగ్ సాంగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు. బాబు డిసిజన్ ఇది సార్. బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్. పవన్ కళ్యాణ్ వచ్చి బాబు చేతిలో చేసి ఉండాలని మా కోరిక సార్. మాకు కూడా అట్లనే ఆర్థిక సాయం చేయాలని సార్ని కోరుతున్నాం. మేము ఉన్న కాడికి మొత్తం పెట్టాం. నేను ఇంట్లో ఉండబట్టి 10 years అవుతుంది. నాకు 2 రూములల్లే ఉంటున్నాం మాకు బాబుని పట్టుకొని. మాకు వేరే పెద్ద ఇంట్లో ఉండాలన్నా అంత ఆర్థిక స్తోమత లేదు సార్. అది సార్ మా పరిస్థితి.
పవన్ కళ్యాణ్ మీ ఇద్దరికి వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మెసేజ్ పవన్ కళ్యాణ్కి ఈ గతంలో ఎవరితోనైనా కానీ మీ పార్టీ అంటే మా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు కానీ మాధ్యమాల్లో కానీ మీరు ఇదివరకు ఎవరితోనన్నా సమాచారం పంపించారా? ఆ సమాచారం అందిందని మీరు అనుకుంటున్నారా? సార్కి సమాచారం అందిందని అనుకుంటున్నాం. మొన్న రీసెంట్గా యూట్యూబ్లో వాళ్ళందరూ సిల్వర్ శంకర్ అని పెట్టారు. వాళ్ళు అది సార్ దగ్గరికి వెళ్ళారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక అది సార్ డిప్యూటీ సీఎం కాబట్టి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, దాని గురించి సార్కి తెలిసిందని మాకు తెలుసు, అంతే సార్. మాకు ఉదయం నుంచి బాబు వెంట ఉంటారు, నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు బాబు వెంట ఉంటారు. మీరు చేసే సేవలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు అంటే మీ బాబుకి ఎట్లాంటి ఈ డిసీజ్ వచ్చినా మీరు కళ్ళ కూడా ఊహించలేని పరిస్థితి కనబడింది. సో ఈ డిసీజ్లో మీ బాబుకి ఎలాంటి సేవ చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు? కంప్లీట్గా బ్రష్ చేసిన, వాటర్ తాగిన, లంచ్ చేసిన, టిఫిన్ చేసిన ఏది కూడా మేము చేయడం వల్లనే అవుతుంది. అట్లీస్ట్ వాడు ఏం చేసుకోలేడు, కనీసం ఒక ఇంచు కూడా జరగలేని పొజిషన్ మేము జరపడం వల్లనే జరుగుతాడు, అంతకు మించి ఏం చేయలేడు. కంప్లీట్గా పక్క నుండి చూసుకోవాల్సిందే. సో మీరు మీ బాబుకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారని చెప్పేసి నిత్యం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వీడియోలు కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ చూసుకుంటూ నిత్యం తరించిపోతున్నాడు. సో మీ బాబు కోరిక మేరకు మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే మా చిన్నోడికి బాగా ఇష్టం. 1 year బాబు ఫస్ట్ బర్త్డే తర్వాత నుంచి గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. అప్పటి నుంచి ఒక నిక్ నేమ్ ఉంది గబ్బర్ సింగ్ అని కూడా బాబుకి. ఊకే ఆయన అంటే చాలా ఇష్టం. వైలెంట్ అయినా, ఆయన స్టైల్ అయినా, ఆయన సాంగ్స్ అయినా, ఆయన డైలాగ్స్ అయినా బాగా ఇష్టపడతాడు. పవన్ కళ్యాణ్ వచ్చి మా బాబుని చూస్తే, దగ్గరుండి చూస్తే వాడి సంతోషం మేము చూడాలనుకుంటున్నాం. అతనితో మాట్లాడుతుంటే వీడి సంతోషం ఎలా ఉంటుందో ఇంకా మేము కళ్ళతో చూడాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా కోసం రావాలని కోరుకుంటున్నాం. ఆ చోట గబ్బర్ సింగ్ కోసం బడే గబ్బర్ సింగ్ రావాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు చెప్పిన. అదేవిధంగా తన డిసీజ్ను కూడా కాస్త పెద్ద దయతో మనసుతో భావించి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా తమను చేరుకొని తమ బాబుకి ప్రాణాలను కాపాడే విధంగా అయితే హామీ ఇచ్చాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అయితే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే కొన్ని రోజులు తెలుసుకుంటుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. ఇక 99 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిరంజన్ చిరకాల కోరిక, ప్రగాఢ కోరిక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులను పవన్ కళ్యాణ్ చూడాలని చెప్పేసి ఎప్పుడైతే ఈ కోరిక పట్ల నాకు తెలిసిందో, ఈ కుటుంబం నన్ను అప్రోచ్ కావడం, ఈ అబ్బాయి యొక్క అనారోగ్య స్థితిగతిని తెలుసుకున్న నేను ఇమ్మీడియట్లీ ఈ పరిస్థితిని అదృష్టం కొద్దీ గత 10-15 డేస్ కానుంచి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గురువుగారికి చెప్పాను. ఇమ్మీడియట్లీ చలించి ఈ అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఆ అబ్బాయిని కళ్ళారా చూశాడు. అనారోగ్య స్థితిని గమనించి శంకర్ గారు ఈ విషయాన్ని నా వంతు ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను రీచ్ చేస్తాను, అతను కూడా నేను చెప్తాను. నా వంతుగా నా సామాజిక మాధ్యమాల్లో ఒక మాట చెప్పాలంటే ఈరోజు ప్రపంచానికి తెలిసిందంటే స్టార్టింగ్ నుంచి ఈ అబ్బాయి పట్ల నా వంతు ప్రయత్నంగా మానవతా దృక్పథంతో నేను చేసే ప్రయత్నం అనేది ఆ దేవునికి ముట్టిందేమో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా పోవడం చాలా సంతోషం. ఏది ఏమైనా ఇలాంటి పిల్లల కోరిక నిస్సహాయక స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ అబ్బాయి చూడ్డానికి కేవలము 4 సంవత్సరాల పిల్లవాళ్ళు ఎక్కువ ఉన్నాడు, కానీ అబ్బాయి 16 సంవత్సరాలు దాటి 17వ వసంతులకు అడుగు పెట్టబోతున్నాడు. సో ఇలాంటి పిల్లల కోరికలు తీరుస్తూ ఉన్నప్పుడు మరి ఆయుష్ అనేది 3 పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డుచుని మస్కులర్ డెస్ట్రోఫీ DMD అనే ఒక జన్యుపరమైన వ్యాధితో ఈ పిల్లవాడు బాధపడుతుంది. కాబట్టి ఈ పిల్లవాడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంచాలని మానవతా దృక్పథంతో ఒక సామాజిక బాధ్యతగా నా పేరు చిలువేరు శంకర్ చేసే ప్రయత్నం ఈరోజు 100% ఫలించింది అనడానికి ఈ మీడియానే సాక్ష్యం. సో నాకు జనసేన నాయకులు కూడా పృథ్వీ గారు కూడా టచ్లోకి వచ్చారు. నిన్న ఏపీ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడ అని చెప్పేసి నన్ను కనుక్కోవడం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మా నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న DMD పేషెంట్ యొక్క కోరిక అనేది నెరవేరబోతా ఉంది అని తెలియజేయడానికి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి ఈ ప్రత్యేక కవరేజ్ని చేస్తున్నటువంటి 99 టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ అబ్బాయిని చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక 99 వరంగల్ పగడపల్లికి చెందినటువంటి పానుగంటి నిరంజన్ స్థితిగతులు
గురించి సామాజిక మాధ్యమాల ద్వారా సామాజికవేత్తల ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మేము మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారి దృష్టికి, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా చెల్లించిపోయి అబ్బాయి యొక్క కోరిక తీర్చే విధంగా తను వస్తానని కూడా చెప్పడం జరిగిందన్నట్టు మాకు సమాచారం అందింది. ఈ విషయమై మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి త్వరలో ఒక అఫీషియల్ అప్డేట్ రాబోతుంది. ఏదేమైనప్పటికీ నిరంజన్ యొక్క స్థితిగతులపై మా మొదటి నుంచి కూడా ఇటువంటి విషయాలపై స్పందించినటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఖచ్చితంగా వారి తగిన విధంగా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా వరంగల్కు వచ్చే విషయం కూడా కేంద్ర కార్యాలయం ద్వారా మీ ముందుకు రాబోతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఈ అబ్బాయి యొక్క స్థితిగతులను చెప్తున్న విధంగా ఒక సాగట్టు మనిషిగా చాలా చలనం కలిగింది, చాలా బాధేసింది. ఇటువంటి వ్యక్తి ఎన్నో తన ఉన్నది ఆస్తులు అమ్ముకొని వైద్య ఖర్చులో పెట్టుకున్నప్పటికీ కూడా ఎంతో దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నాడు, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇటువంటి వ్యక్తికి మా వంతు సహాయంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా ఆదుకుంటారని మేము అనుకుంటా ఉన్నాం. ఈ దిశగా మేము ముందుకు పోబోతున్నాం.